హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సండే మీ అందరూ ఏం చేశారు? మేమైతే సరదాగా కాసేపు అలా మూవీకి అయితే వెళ్ళామండి. చూస్తున్నారు కదా, మేము వచ్చేసి హనుమాన్ మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా చాలా బాగుంది. సో మూవీ వచ్చి రోజులు గడిచిపోతున్నా సినిమా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. ఇక సండేనే కదా, మేము కూడా చూద్దాము అని చెప్పేసి నేను, మా వారు, పిల్లలు, మా అమ్మ, మా పిన్న మేమందరం కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము. మూవీకి మా పాపను కూడా తీసుకెళ్ళాను. సో మీ అందరికీ, కొంతమందికి, అందరికీ కాదులేండి, కొంతమందికి డౌట్ వస్తుంది కదా, చిన్నపిల్ల కదా, చిన్నపిల్లని పెట్టుకుని నీకు సినిమా అవసరమా అలా అనుకునే వాళ్ళకి ఒకే ఒక విషయం చెప్తున్నాను. సో పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళైతే నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. అలాగే మా పాప గురించి నాకు పూర్తిగా తెలుసు. తను ఉండగలదు, తను కంఫర్ట్గా ఉండిద్ది అనే నమ్మకంతోనే వెళ్ళాము. చిన్నపిల్లలతో నీకు సినిమా చూడడం ఇప్పుడు అవసరమా అని నెగిటివ్గా అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మన పిల్లల కంఫర్ట్ని చూసుకొనే మనం వెళ్తాము. ఆ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే, మూవీ మాత్రం చాలా చాలా బాగుందండి. సో పట్టుబట్టి మా అమ్మ వాళ్ళని కూడా బలవంతంగా తీసుకెళ్ళాను. సో నాకేంటంటే మా అమ్మ వాళ్ళు కూడా అన్నీ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నాకు చాలా ఇష్టం. సో మా అమ్మ మా పిన్నాన్ని తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. మూవీ కూడా అంతే బాగుంది. మా పాప కూడా అస్సలు ఏడిపియలేదండి. మ్యాక్సిమం ఆడుకుంటానే ఉంది. కొంచెం అంటే కొంచెం కూడా ఏడిపియలేదు. చూస్తున్నారు కదా, హ్యాపీగా అందరం ఎత్తుకొని మూవీని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఈ క్లిప్ వచ్చేసి ఇంటర్వెల్లో, ఇంటర్వెల్ అంటే పాప్కార్న్ కన్ఫామ్గా ఉండాలి కదా, కూల్ డ్రింక్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, ఇలా జంబో పాప్కార్న్ ఒకటి తీసుకున్నాము. ఇక ఇంటర్వెల్లో మూవీ చూస్తూ పాప్కార్న్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేసామండి అందరం. మా బాబు కూడా ఎక్కువేం అలవాటు చేయడు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ అలవాటు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి. మ్యాక్సిమం వాడి సినిమాకి వచ్చేది ఆ పాప్కార్న్ కోసమే. సో పాప్కార్న్ తింటా సైలెంట్గా ఇంకా మూవీ చూస్తూ ఉంటాడు. మరి ఎక్కువ అయితే ఏమి ఇబ్బంది పెట్టడు అనమాట. సో మూవీ అయితే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే ఫ్యామిలీతో కన్ఫామ్గా వెళ్ళండి, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి కదా, స్కంద అని చెప్పేసి, మహేష్ బాబుది గుంటూరు కారం అని, ఇలా చాలా మూవీస్ వచ్చాయి. నాకు తెలిసి అన్నిట్లోకి ఈ మూవీ కొంచెం చాలా బాగుంది అని చెప్పొచ్చు వాటన్నిటితో పోలిస్తే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే టికెట్స్ కొంచెం రేపు వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే బుక్ చేసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం హాల్ ఫుల్ అవుతుందండి ఈ మూవీస్ వరకు. హనుమాన్ మూవీకి అయితే అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే ఫ్రంట్ సీట్లే ఉంటాయండి, బ్యాక్ సీట్లు అస్సలు ఉండవు. ఎందుకంటే ఈ సినిమా అంత బాగుంది కాబట్టి ఎప్పుడు వెళ్ళినా హాల్ ఫుల్లే ఉంటుంది. సో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మీ పేరెంట్స్తోనే చూడండి, చాలా బాగుండిద్ది. ఇంకా ఫైనల్లీ మూవీ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసేసి మూవీ అయిపోగానే మేము ఉదయం 11:30 షోకి బుక్ చేసుకున్నాము. ఇంకా మూవీ అయిపోయేలోకే 2:30 అయిపోయింది. ఇంకా హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. చూసినాను మా పాప కళ్ళు తెరిచి ఎలా చూస్తుందో, అస్సలు నిద్రపోలేదు, అస్సలు ఏడిపిలేదు. కాసేపు పడుకుంది, కాసేపు టీవీ చూసింది, అందరు ఎత్తుకున్నారు, బాగుంది. అస్సలు అంటే అస్సలు ఏడిపిలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళండి.